హాయ్ అండి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మా ఇంటి దగ్గర రాములవారి గుడిలో సీతారాముల కళ్యాణం చాలా ఘనంగా జరుగుతుంది. ఇలాంటి పండుగ సమయంలో గుడి అయితే అస్సలు ఖాళీ ఉండదు. గుడి పక్కనే ఉన్న మండపంలో సీతారాముల కళ్యాణం జరుగుతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ సీతారాముల కళ్యాణంలో పాల్గొన్నారు. శ్రీరామనవమి అంటే ఆ సీతారాముల కళ్యాణం మాత్రమే కాదోండోయ్, శ్రీరాముడు పుట్టినరోజు కూడా. దీనికి సంబంధించి ఫుల్ వీడియో కింద పెడుతున్నా చూడండి. లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. ఈ రోజు అంతా ఆ రామనామం జపం ఎంత చేస్తే అంత మంచిదండి. ముఖ్యంగా ఈ శ్లోకాన్ని 3 సార్లు అనుకుంటే విష్ణు సహస్రనామంని కలిగే పుణ్యం ఉంటుందంట. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సో అదండి ఈరోజు మా ఏరియాలో జరిగిన రాములవారి కళ్యాణం విశేషాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ మరోసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్.